అది కాదంటానికి నువ్వెవడవురా పోతా నీ మెళ్ళో నా విరిగిపోను నిన్ను పిచ్చి కుక్క కర్మ నీ కాళ్ళు చేతులు పడిపోను ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను నన్ను క్షమించు బామ్మ తప్పైపోయింది నాకు మానబిడ్డ పెట్టు ఏడ్చావులే ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బంగారం తిక్క కుదిరింది మామ ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది అల్లుడు మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్ బావా బావా ఆగు బావా వస్తున్నా ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే అందుకే ఆగమంటున్నా ఏం కూరలు చేసావు బెండకాయ వేపుడు వంకాయేనా చూడు బామ్మ నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర పోసిన ఈ డోరం మండిపోను ఒక్కడికే ఇంత కూర ఎందుకే ముచ్చటగా 3 పొట్లు తింటాడు 3 పొట్లు తింటే 7 చేసి చచ్చిపోతాడు కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు సమాధానుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడత అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల నిన్ను పుట్టితే ఆగమన్న ఆగనే మల్లా సలర వల్ల బయట పిచ్చి పుట్టిందే పిల్ల
చైనా ఫస్ట్ నైట్ పలహారం లబ్జుగా ఉందే డైమండ్ రాణి వెచ్చగా చైనా లవ్ బోర్ని చిన్నారి సోపు మొగ్గ వెయ్యాలి పిల్లి మొగ్గ కిన్నాడి మల్లె తోపులో అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే అరగని తరగని అతివతనం తగిలితే వదలదే మదన జ్వరం మందార మొక్క పట్టి మారేడు ముళ్ళు గుచ్చి నవ్వాడు కట్ట పిల్లడు కలగన్నావా భోంచేశాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు నీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములక్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యు ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మజాక అయ్యబ్బో చెట్టు అన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదినా పైగా ఆడపిల్ల కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది అంత మాట అనకయ్యా మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూరం చేయొద్దు వదినా నీకే చెప్పేది నీకు చేతులెత్తి దండ పెడతాను నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ నాకు ఇచ్చేయి నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ చంపొద్దు ఆస్తి వ్యామోహంతో అన్న పెట్టినే పొట్టను పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడి మేనమావ ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తం లేకపోతే అండి అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిట్రా ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండా అప్పుడే పెళ్లి ఏమిట్రా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ. ఇంకో 2 ఏళ్ల నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేదెప్పుడు, పెళ్ళయ్యేదెప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడి సార్, ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జానకితో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడటయా. పక్కూరు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టివ్వడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తా. అనండ్రా. మక్కలెరగ దద్దే పోయేదానికి మట్టలు తాకెద్దురా. రై నువ్వు ఇంటికి వెళ్ళు. రై అయ్యా, మన మనుషులను తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు ఊరు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు. ఎవరి కోసం? అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డను జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం.
వాడి పాటలు విరగొడదామని ఎక్కడ్రా వాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డ నాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు. అడగటానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో